కుమ్మంటాం. కుమ్మింది చాలు, సామాన్యుడి బండికి ఇచ్చండి, టైం అవుతుంది. కరెంట్ ఎక్కడ? ఇక్కడ ఉన్నా అన్న. వైర్లని కరెక్ట్ గా ఉన్నా, లైట్లు వెలగట్లేదు. వెలగడానికి కావాల్సింది వైర్లు కాదు, కరెంటు. ఓ కరెంట్ లేదా? నీకు బుర్రలేదు. ఓ నీకు ఇప్పుడు తెలిసిందా? రేయ్, పక్కన ఇంతమంది గుండు సామాన్ పెట్టుకున్నా దమ్ము కొడతావేంట్రా? ఏదో రోజు నీతో పాటు నా షాపుని కూడా తగలెట్టేస్తావు. అండి నిప్పుతో సెలగటం అనేవాడిని, నా ఫస్ట్ ఎయిడ్స్ నాకు ఉంటాయి. ఎయిట్ సార్? అబ్బా జాగ్రత్త అండి. ఎవరికి ఇన్సూరెన్స్ లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రే మండపం, రే గుడ్డెద్దు చూసుకుంటావు. సారీ బాచే. ఆ మెయిన్ షామీనకు బొక్కడిని చూసావా? వేస్తాను కదా ప్యాచ్. వీడియో ఎక్కడ? ఇక్కడ ఇక్కడ చూస్తానండి. వెరీ గుడ్. ఇప్పుడు నవ్వుతూ చెరో పువ్వు తీసుకొని బొట్టు మీద పెట్టుకొని ఎలకెళ్ళ పడుకోండి. రాఘవేంద్ర స్టైల్లో సాంగ్ తీస్తా. రెడీ? అప్పుడు నేను ఉద్యోగం నుంచి చేస్తాను. ఏం చేస్తున్నారా? ఆ పెళ్లి కూతుర్ని యాంగిల్ చూపిస్తే బాగుంటుందో ఈ పాపల మీద ప్రాక్టీస్ చేస్తానా. ప్రాక్టీస్ చేసిన చాలు, బయలుదేరండి. ఏంటి ఇంకా చూస్తున్నారు? ఎక్కండి. ఎక్కడ కొన్నావు సత్యబాబు? చూడడానికి కుక్కల బండి లాగుంది. అది కుక్కల బండే. ఇది ఎక్కడ దొరికింది ఏంటి? మా బావతో రికమెండ్ చేయించుకుని 2200 పెట్టి మున్సిపాలిటీలు వేలం పాడాను. బండి నిండా సామానే ఉంది, ఇంకూసడానికి చోటు ఎక్కడ? కనీసం మా గట్టిమేళం టీం కోసమే ఓ ఏసీ ఓలో బస్ ఎట్టొచ్చు కదా. మీకు కుక్కల బండి ఎక్కువ. ఎక్కండి. రే డోలకు వీళ్ళ సాంబార్ గిన్నెలో కూర్చో. ఇదిగో అందులో నేను ఎప్పుడో ఖర్చు వేసాను. రే నీ పర్సనాలిటీకి నేతి గిన్నె ఎక్కువ, నీకు సాంబార్ గిన్నె ఎందుకురా? ఇదిగో నేను ముందే చెప్తున్నా, ఆ పలాగింది నాది. అడ్వాన్స్ గా దాంట్లో చెప్పేసి బుకింగ్ చేసుకున్నాను. చెప్పేసావా? రే అది అసలే బ్రాహ్మణ ఇంటి పెళ్లి. ఆ వంట బాబు చూడకుండా వండేసాడు అనుకో, వెజ్ పలావ్ కాస్త మటన్ పలావ్ అయిపోతుంది, పెళ్లి ఆగిపోతుంది. ఆ చెప్పు తీసి ఆ గిన్నె ఇడిగిపో. నేను చక్క నేను పోల్ పాప దాంట్లో కూర్చొని గోతుల్లో ఒకరి మీద ఒకరు పడుతూ వెళ్దాం అనుకున్నాం. చూడు ఎంత డిసప్పాయింట్ అయిపోయిందో. చూస్తావేంటే ఎక్కువ. అందులో కూర్చుంటే నా సంగీతాన్ని మసి అయిపోతుంది కదా. నీ సంగీతం విన్నాక జనం ఏది కూడా మసే కదా. చూడు సత్యబాబు వీడు. మేమెక్కడ చావాలా? రే ఆ టైర్ కింద పడి చావరా, దరిద్రం వదిలిపోతుంది. అలాగే. అవును.